రైతులందరికీ అదామా కంపెనీ వారి స్వాగతం సుస్వాగతం అండి. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి 2 ఎకరాల పత్తి పైరు మొత్తం మీద కూడా మనము అదామా కంపెనీ వారి టకాఫ్ దాంతోపాటు షమీర్ అనేటువంటి 2 రకాల మనకు మందులను కలిపి పిచికారీ చేయడం జరిగింది. టకాఫ్ వచ్చేసి మనకు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, ఎర్రనల్లి, సో వీటన్నిటి మీద కూడా పనిచేసిద్ది. అదేవిధంగా షమీర్ వచ్చేసి మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి పచ్చదనం ఉంది కదా, సో ఈ విధంగా పైరు అనేది మనకు మంచి పచ్చదనం రావడానికి, దాని తర్వాత ఉన్నటువంటి తెగుళ్ళను మనకు అరికట్టడానికి, తర్వాత మనకు ఈ విధంగా పైరు మంచి తేజ్ రావడానికి ఇవన్నిటి కూడా షమీర్ అనే మందు పనిచేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు కొత్త ఇగురు రావడము, దాని తర్వాత మంచి ఇగురు, దాని తర్వాత మంచి పూత డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. ఒకసారి మీరు ఇది ఆకు వెనకాల మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు రసం పీల్చు దోమ వచ్చేసి రసం పీల్చినట్టు మీకు కనబడుతున్నాయి, గుర్తు కనబడుతున్నాయి, కానీ దోమ అనేది మీకు కనబడట్లేదు. ఇక్కడ మీరు ఏ ఆకు వెనకాల చూసినా కానీ మీకు ఏ ఆకు వెనకాల చూసినా కానీ ఇక్కడ చూసి మీకు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది రసం పీల్చు దోమ, అది వచ్చేసి మనకు రసం పీల్చు దోమ యొక్క రసం పీల్చినట్టు గుర్తు కనబడుతుంది, మనకు మామూలు కనబడుతుంది కదా. ఇది వచ్చి మనకు రసం పీల్చు దోమ యొక్క గుర్తులు, అంటే రసం పీల్చింది అంటే అంతకుముందు ఇక్కడ దోమ ఉండేది. సో దానికి మనము ఎప్పుడైతే మనం టకాఫ్ అప్లై చేసిన తర్వాత, టకాఫ్ స్ప్రే చేసిన తర్వాత మనకి ఈ విధంగా దోమ మొత్తం కూడా మనకు కంట్రోల్ కావడం జరిగింది. దాంతోపాటుగా మంచిగా కొమ్మ మంచిగా సాగడము, మనకు ఇట్లా కొమ్మ సాగడము, దాంతో మనకు కొత్త ఇగురు రావడము, మనకు పూర్తిగా దోమ కూడా మనకు పూర్తిగా కంట్రోల్ రావడము, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. సో రైతు ఇక్కడ ఈ 2 ఎకరాలకు గాను మనకు అదామా కంపెనీ వారి టకాఫ్ని 1/2 లీటరు ఒక 2 ఎకరాలకి, దాంతోపాటు షమీరు 1 లీటరు 2 ఎకరాల చొప్పున కలిపి వాడడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే మనకు పత్తి యొక్క డెవలప్మెంట్ కానీ, దాని తర్వాత మనకు ఎలా ఉందని చూడవచ్చు. ఇది పత్తి వచ్చేసి మనకు ఇది 60 రోజులు అవుతుందండి, ఇది 60 రోజుల పైరు ఇది. సో ఇలాంటి మనకు మంచి మందును ప్రతి ఒక్క రైతాంగం వాడి తమ యొక్క మనకు వ్యవసాయ యొక్క అభివృద్ధి కోసం తోడ్పడతారని కోరుకుంటూ